రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుణ్ణి చంపాలని చూస్తున్నాడు. కారణం, ప్రహ్లాదుడు విష్ణువును పూజిస్తున్నాడు. హిరణ్యకశిపుడు గర్జించాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలోనా? ప్రహ్లాదుడు స్తంభాన్ని చూపించాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టాడు. అప్పుడు భూమ్! స్తంభం చీలిపోయింది. బయటకు వచ్చాడు నరసింహుడు. సగం మనిషి, సగం సింహం. భయంకర రూపం, దివ్య రూపం. హిరణ్యకశిపుడికి బ్రహ్మవరాలు ఇచ్చాడు. లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఆయుధం వల్ల కాదు, మనిషి చేత కాదు, జంతువు చేత కాదు. కాని విష్ణువు చాకచక్యంగా గుమ్మంలో, లోపల బయట మధ్య, సంధ్యా సమయంలో, పగలు రాత్రి మధ్య, తన తొడమీద కూర్చోబెట్టి నేల ఆకాశం మధ్య గోళ్లతో, ఆయుధం కాదు, చంపేశాడు. చంపిన తర్వాత కూడా నరసింహ కోపం తగ్గలేదు. దేవతలు భయపడ్డారు. కాని చిన్న ప్రహ్లాదుడు నిర్భయంగా నరసింహ పాదాలు తాకాడు. అప్పుడు కోపం ప్రేమగా మారింది. భక్తుని కోసం భయంకరుడు, భక్తుడికి ప్రేమామూర్తి. ఇదే నరసింహతత్వం.